అందంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవుద్ది. అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూలాలే ఈ రోజుకి కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన 60 సంవత్సరాలు అయినా సరే, ఎప్పుడో 70లో చదువుకున్నా కానీ ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి వచ్చి చేస్తున్నారంటే ఆ మూలన ఎవరైతే ఈ మూల స్తంభాలు వాళ్ళ స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ పూర్వ విద్యార్థులు మనకి రామ్ కోసం అని కావచ్చు, నార్త్ అమెరికన్ అసోసియేషన్స్ అని కావచ్చు, ఇవన్నీ ఏర్పడి సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాలం మారుతున్నా కానీ రంగరాయ మెడికల్ కళాశాల తన మూల విలువలు మాత్రం ఎప్పుడూ వదలలేదు. విద్యతో పాటు మానవత్వం, సేవాభావం నేర్పే సంప్రదాయం ఇక్కడ చాలా మెండుగా ఉంది. ప్రతిరోజు వేలాది మంది పేద రోగుల్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు. ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. అలాగే ఈ భవనానికి సంబంధించి కొత్త నిర్మాణాలు, ఈ కళాశాలలోని పరిపాలనా భవనం 100 ఏళ్లకి పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం. కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనుల్ని త్వరలో చేపడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా G+2 ఫ్రీ ఫ్యాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా 10 కోట్ల 11 లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది పొగరుతో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న వేదికపైన ఆశలున్న అతిథులందరికీ, ఈ హాల్లో ఆశీనులైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే, అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు, కానీ నాలాంటి వాడిని కాదు, కానీ నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి. చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి. నేను కూడా ఐల్ బి యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్, నాట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం. అలాగే చేసే దాంతో ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో 1 రోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది డాక్టర్స్, ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగైన్ సరదాగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్, I felt it is my social responsibility. It is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్, వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం, అది రెస్పెక్టివ్, ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్, ఇట్ కుడ్ బి తెలంగాణ, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్, బట్ ఒక్కసారి we should revisit, go back to our most neglected places in our state and in our country. ఒక్క రోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను.
అరకు పర్యటనలో నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం. ఇది మీలో ఉన్న ఆంకాలజిస్టులు కావచ్చు, గైనకాలజిస్టులు కావచ్చు, పీడియాట్రిషియన్స్ కావచ్చు, జనరల్ సర్జన్స్, కార్డియాలజిస్ట్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది. కేంద్రం మనకి ప్రధానమంత్రి గారు మీకు అండగా ఉంటారు, సహకారం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ, యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా నాకు మనుషుల్ని ఎలాగా కులాలు గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు, ఒక్కొక్క కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు, దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటే దే ఆర్ సోషల్ రియాలిటీస్, విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే. నాట్ నెసెసరీలీ వీ హ్యావ్ టు స్టూప్ డౌన్. So I request you all, be Indians and fill your heart with humanity, then with caste, creed and religion and region. Thank you and Jai Hind.